భవిష్య పంచాంగానికి స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ వికారినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వికారినామ సంవత్సరం 2019-2020 సంవత్సరంలో మరి సంవత్సర ఫలితాంశాన్ని మనం ముందుగా పరిశీలిస్తున్నట్టయితే కలియుగ శతాబ్దములు 5120, విక్రమార్క శతాబ్దములు 2076, హిజరీ శతాబ్దములు 1939-40, భారతదేశ స్వతంత్ర శతాబ్దములు 72, శాలివాహన శతాబ్దములు 1941, శ్రీ శంకరాచార్య శతాబ్దములు 2091, శ్రీ రామానుజాచార్య శతాబ్దములు 1002, శ్రీ మధ్వాచార్య శతాబ్దములు 905, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అబ్దములు 269, క్రీస్తు శకం 2019-2020, శ్రీ పెదగాడి వారి పంచాంగ ప్రారంభాది వర్తమాన సంవత్సరములు 23. శ్రీ వికారినామ సంవత్సరానికి రాజు శని, మంత్రి రవి, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురుడు, నీరసాధిపతి బుధుడు, పశుపాలకుడు బలరాముడు, గోబహిష్కర్త బలరాముడు. ఈ సంవత్సరంలో మరి వాస్తుకర్తరి నిర్ణయాన్ని మనం చూసినట్టయితే ది 4/5/2019 తేదీ చైత్ర బహుళ అమావాస్య శనివారం రాత్రి 2:38 నుండి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. ది 11/5/2019 తేదీ వైశాఖ శుద్ధ సప్తమి శనివారం రాత్రి 12:15 నుండి కృత్తికా రూప నిజకర్తరి ప్రారంభమవుతుంది. ది 29/5/2019 తేదీ వైశాఖ బహుళ దశమి బుధవారం ఉదయం 7:37 ఈ కర్తరి త్యాగం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ కర్తరీ కాలంలో మరి చేయకూడనటువంటి పనులు ఏమైనా చూసినట్టయితే మనం ఈ కర్తరీ కాలం ముందు మరి గృహమృద్దారు శిలాకర్మాణి వర్జనీయాని అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి గృహానికి సంబంధించినటువంటి దారుకర్మ, శిలాకర్మ విసర్జించాలి. అంటే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కర్ర పనులు, సిమెంట్ పనులు కూడా చేయడానికి వీల్లేదు. అలాగే గృహారంభాలు చేయడానికి కూడా వీల్లేదు. చిన్న కర్తరి యందు గృహప్రవేశ విషయమై స్థానిక ప్రమాణాలను ఆచరించవచ్చు. ఇక పెద్ద కర్తరి యందు మాత్రం గృహప్రవేశానికి కూడా చేయడానికి వీల్లేదని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. ఇక మౌఢ్య నిర్ణయాన్ని మనం పరిశీలించినట్టయితే ది 16/12/2019 తేదీ మార్గశిర బహుళ పంచమి సోమవారం నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఈ గురుమౌఢ్యమి ది 10/1/2020 పుష్య శుద్ధ పూర్ణిమ శుక్రవారం వరకు కూడా మరి కొనసాగుతుంది. అలాగే శుక్రమౌఢ్యమి అనేటువంటిది ది 12/7/2019 తేదీ ఆషాఢ శుద్ధ ఏకాదశి శుక్రవారం నాడు శుక్రమౌఢ్యం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ది 16/9/2019 తేదీ భాద్రపద బహుళ విధియా సోమవారం ఈ శుక్రమౌఢ్యమి త్యాగమవుతుంది. ఇక ఈ గురు లేదా ఈ శుక్రమౌఢ్యాల కాలం నందు విసర్జించవలసినటువంటి కార్యక్రమాలు మౌఢ్య వర్జ్యములు అనేటువంటివి మనం పరిశీలించినట్టయితే బృహస్పతి కానీ శుక్రుడు కానీ మరి అస్తంగతుడై ఉన్న కాలమందు అంటే మౌఢ్య కాలమునందు దిగుడు బావులు తవ్వడం, నూతులు తవ్వడం, చెరువులు తవ్వడం, అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేయటం, దూరదేశ ప్రయాణాలు చేయటం, క్షౌరం చేయించుకోవటం, దేవతా ప్రతిష్ట, ఉపనయనము, నూతన విద్యా ప్రారంభము, గృహ నిర్మాణము, కర్ణవేధ, షోడశ మహాదానములు, వనస్థాపన, తీర్థయాత్రలు చేయటం, వివాహాది కార్యక్రమాలు, మంత్రోపదేశాలు, పట్టాభిషేకం, సకల గ్రహ దోష శాంతులు కూడా విసర్జించవలసి ఉంటుంది. ఇక పుష్కర నిర్ణయాన్ని మనం పరిశీలించినట్టయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర కార్తీక శుద్ధ అష్టమి సోమవారం అనగా ది 4/11/2019 తేదీ రాత్రి 4:42 శ్రవణ నక్షత్ర కన్యా లగ్నమందు గురుడు ధనస్సు రాశి యందు ప్రవేశించడం చేత ది 5/11/2019 తేదీ నుండి 16/11/2019 తేదీ వరకు కూడా 12 రోజులు పుష్కర వాహిని నది యొక్క పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. చాంద్రమానాబ్ద ఫలాన్ని మనం పరిశీలించినట్టయితే చాంద్రమానం ప్రకారం ఈ సంవత్సరం వికారినామ సంవత్సరం అని పిలువబడుతుంది. ఈ వికారినామ సంవత్సరాన్ని నరులు పైత్యరోగాదుల వలన వికారవంతులవుతారు. మేఘాలు సంపూర్ణంగా వర్షిస్తాయి. ఫలం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఇక బార్హస్పత్య మానవ అబ్ద ఫలాన్ని మనం పరిశీలించినట్టయితే బార్హస్పత్యమానానికి ప్రకారం ఈ సంవత్సరం ప్రమాదినామ సంవత్సరం అని పిలువబడుతుంది. ఈ ప్రమాదినామ సంవత్సరాన్ని గొప్ప రాజభయం, ప్రజాపీడ, వెలలు తక్కువగా ఉండటం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక గురు ఉదయాబ్ద ఫలాన్ని మనం పరిశీలించినట్టయితే గురుడు ది 10/1/2020 మధ్యాహ్నం 1:45 పుష్యశుద్ధ పూర్ణిమ శుక్రవారం ఆరుద్ర నక్షత్రంలో ఉదయించడం చేత ఈ సంవత్సరం మార్గశీర్షాబ్దమని పిలువబడుతుంది. ఈ మార్గశీర్షాబ్దమున సస్యవృద్ధి అధికంగా ఉంటుంది. వెలలు అధికంగా ఉంటాయి. రోగభీతి అలాగే వర్షాధిక్యం కూడా కలుగుతూ ఉంటుంది. జనులందరూ కూడా దైవ పితృపూజలందు ఆసక్తి కలిగి ఉంటారు. ధర్మాసక్తులై ఉంటారు.
ఇక వర్షాడక వాయు నిర్ణయాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ సంవత్సరం రాజు శని అవడం చేత మరి ఒక యోజన వెడల్పు కలిగి 100 యోజనాలు వెడల్పు కలిగిన ఎత్తు కలిగినటువంటి ఒక తూమిడి వర్షం మరి కురుస్తుంది. అందు సముద్రంలో 10 భాగాలు, పర్వతాల యందు 8 భాగాలు, భూమి యందు 2 భాగాలు కూడా వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరానికి మంత్రి రవి అవడం చేత 2 తూములు వాయువు కలుగుతుంది. అలాగే నవమేఘపక్షమున పుష్కర మేఘం అనేటువంటిది మేరువునికి ఈశాన్య దిక్కున మేఘోత్పత్తి కలగడం చేత స్వల్ప వృష్టి మహావాయువు కలిగి కందమూలాదులకి నాశనం కలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ శ్రీ వికారనామ సంవత్సరంలో గ్రహణ నిర్ణయాన్ని మనం పరిశీలించినట్టయితే మరి ఇది 17/7/2019 తేదీ పాక్షిక చంద్రగ్రహణం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పూర్ణిమ మంగళవారం అనగా ఇది 16/7/2019 తేదీ ఉత్తరాషాఢ నక్షత్రయుక్త వృషభ లగ్నమందు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. మరి ఈ చంద్రగ్రహణం స్పర్శ రాత్రి 1:32 స్పర్శిస్తుంది. ఈ గ్రహణ మధ్యకాలం రాత్రి 3:01, మోక్షం రాత్రి 4:30. పూర్తి ఈ యొక్క గ్రహణం యొక్క పుణ్యకాలం మొత్తం 2:58. ఈ గ్రహణ శాంతి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాల వారు, ధనస్సు, మకరం, మిథున, కుంభరాశుల వారు కూడా గ్రహణ శాంతిని ఆచరించవలసి ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో ఇది 26/12/2019 తేదీన సూర్యగ్రహణం కూడా మరి కలిగేటువంటి అవకాశం ఉంది. మరి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారనామ సంవత్సర మార్గశిర బహుళ అమావాస్య గురువారం అనగా ఇది 26/12/2019 తేదీ మూలా నక్షత్రయుక్త కుంభలగ్నమందు కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. భారతదేశంలో ఉండేటువంటి వివిధ ప్రదేశాలకి ఈ గ్రహణ నిర్ణయాలు తెలియజేయబడుతున్నాయి. మరి ముంబైలో ఈ యొక్క స్పర్శ 8:03, మధ్యకాలం 9:21, మోక్షకాలం 10:55 జరుగుతుంది. మొత్తం పుణ్యకాలం 2:52. అలాగే హైదరాబాదులో ఉదయం 8:08 స్పర్శ, 9:30 మధ్యకాలం, 11:10 స్పర్శ మోక్షకాలం జరుగుతుంది. మొత్తం 3:02. విశాఖపట్నంలో స్పర్శ 8:13, మధ్య 9:40, మోక్షం 11:24, పుణ్యకాలం 3:11. ఇక రాజమండ్రిలో స్పర్శ ఉదయం 8:19, మధ్యకాలం 9:46, మోక్షకాలం 11:30, పుణ్యకాలం 3:11. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్పర్శ 8:20, మధ్యకాలం 9:47, మోక్షకాలం 11:31, పుణ్యకాలం 3:10. ఈ యొక్క గ్రహణ శాంతి మరి జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ నక్షత్రాల వారు, అలాగే వృశ్చికం, ధనస్సు, మకర, వృషభ, మిథున, కర్కాటక రాశుల వారు కూడా గ్రహణ శాంతిని ఆచరించవలసి ఉంటుంది. ఇక వికారనామ సంవత్సర ఫలితాన్ని మనం పరిశీలించినట్టయితే మరి వికారనామ సంవత్సరంలో వర్షలగ్నం 2019-2020 సంవత్సరానికి ఇది 5/4/2019 తేదీ మధ్యాహ్నం 2:15 ఈ వర్షలగ్నం ప్రారంభం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారనామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి శుక్రవారం అనగా అది 5/4/2019 మధ్యాహ్నం 2:15 రేవతి నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు మరి ఈ లగ్నం ప్రారంభమవుతుంది. ఈ వికారనామ సంవత్సర వర్షలగ్నం పరిశీలించినట్టయితే కర్కాటక లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు నవమకోణమందు ఉండటం చేత తెలుగు రాష్ట్రాల జనజీవనం అత్యంత సానుకూలంగా ఉంటుంది. జనజీవనం అంతా కూడా ఆనందమయంగా తమ జీవనాన్ని సాగించేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ప్రయాణాభిలాషులై ఉంటారు. టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యాపారం మరి చాలా చక్కగా విరాజిల్లేటువంటి అవకాశం ఉంది. లగ్నాధిపతి వ్యయాధిపతి బుధునితో కలియడం చేత ప్రభుత్వాలు ప్రజలు కూడా ఆరోగ్యం కొరకు ఎక్కువ ధనం ఖర్చు చేయవలసినటువంటి అవకాశం ఉంది. ఇక ద్వితీయాధిపతి అయినటువంటి రవి నవమకోణమందు ఉండటం చేత ప్రభుత్వము ప్రజలు ధనాదాయం పెరుగుతుంది. లోటు బడ్జెట్ నుండి తేరుకునేటువంటి అవకాశం కూడా ఉంది. పర్యాటక రంగ రీత్యా ధనాదాయం సమకూరుతుంది. ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరిగేటువంటి అవకాశం ఉంది. లగ్న ద్వితీయాధిపతులు కలియడం చేత ప్రజలు శరీర సౌఖ్యానికి ధనం ఖర్చు చేస్తారు. అలాగే తృతీయ వ్యయాధిపతితో రవి కలియడం చేత ప్రజాప్రభుత్వాలు ధనం కొంత దుర్వ్యయాన్ని చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తృతీయాధిపతి అయినటువంటి బుధుడు నవమకోణమందు ఉండటం చేత ప్రజలు సోదరి వృద్ధి కలిగి పరస్పర ప్రేమానురాగాలతో ఉంటారు. చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమందు ఉండడం చేత గృహ నిర్మాణ ప్రాజెక్టు ఆలస్యమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. వృద్ధ
వృద్ధమాతలకు కష్టకాలం, ఆపరేషన్ జననాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సరోగసి వంటి కృత్రిమ గర్భధారణలకి ఎక్కువ అవకాశం కలుగుతూ ఉంది. విద్యా సంస్థలు మూతపడేటువంటి అవకాశం ఉంది. పంచమాధిపతి అయినటువంటి కుజుడు లాభమందునుడి చేత ప్రజలు సంతానవంతులు అవుతారు. జనాభా పెరుగుతుంది. ప్రజలు సౌఖ్యవంతులు అయినటువంటి అవకాశం కూడా ఉంది. ఇక షష్ఠాధిపతి అయినటువంటి గురుడు స్వక్షేత్రంలో ఉండడం చేత నూతన వ్యాధి పీడల చేత జనులకు ఇబ్బందులు తప్పవు. శత్రు భయం పెరిగేటువంటి అవకాశం ఉంది. నూతన అప్పులు చేయవలసి రావచ్చు. షష్ఠకేతు చేత ప్రజలందరూ కూడా దైవభక్తి క్షీణించి షష్ఠ శనిచే శత్రు రుణబాధలు పెరిగేటువంటి వాతావరణం, ఉపశమన వాతావరణం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. సప్తమాధిపతి అయినటువంటి శని షష్ఠ స్థానం ఉండడం చేత వివాహాలు ఆలస్యం అవుతాయి. బ్రహ్మచారులు పెరుగుతారు. శని గురు కేతు సంయోగం చేత వివాహ ప్రయత్నాల రీత్యా ధనవ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. అష్టమాధిపతి అయినటువంటి శని షష్ఠరాశి ఉండడం చేత ప్రజలు ఆయు ప్రమాణం తగ్గుతుంది. తరచూ రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అష్టమ శుక్రుడి చేత తరచూ వాహన ప్రమాదాలు జరుగుతాయి. నవమాధిపతి అయినటువంటి గురుడు షష్ఠరాశి నుండి చేత పితృలకు కష్టకాలం, వృద్ధ శరణాలయాలు పెరుగుతాయి. విదేశాల్లో నివసించే వారు తిరుగు ప్రయాణాలు చేయవలసినటువంటి అవకాశం కలుగుతుంది. దశమాధిపతి అయినటువంటి కుజుడు లాభరాశి యందు ఉండడం చేత ప్రజలు వృద్ధి, వ్యాపార, ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పెరుగుతాయి. నూతన పరిశ్రమలు పెరిగేటువంటి అవకాశం ఉంది. లాభాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమరాశి యందు ఉండడం చేత ప్రజల ప్రభుత్వ లాభార్జన తగ్గుతుంది. దుర్వ్యయం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు దివాలా తీసేటువంటి అవకాశం ఉంది. వ్యయాధిపతి అయినటువంటి బుధుడు నవమ కోణం అందుండడం చేత నీచి అందుండడం చేత ధనవ్యయం తగ్గుతుంది. వ్యయ రాహు చేత వ్యాధి పీడలకు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీ వికారనామ సంవత్సర జగల్లగ్న విశ్లేషణ. శ్రీ వికారనామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి ఆదివారం అనగా 14/4/2019 మధ్యాహ్నం 1:50 ఆశ్లేష నక్షత్ర కర్కాటక లగ్నమందు రవి మేషరాశి యందు ప్రవేశించిన చేత ఈ యొక్క జగల్లగ్నం ప్రారంభమవుతుంది. అప్పటి గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే కర్కాటక లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు స్వక్షేత్రంలో ఉండడం చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యందు కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంది. ద్వితీయాధిపతి అయినటువంటి రవి ఉచ్చయందు ఉండడం చేత ధన సమృద్ధి కలుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ద్వితీయంపై శుక్రదృష్టిచే ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగిస్తాయి. విదేశీ మారక ద్రవ్యం పెరిగేటువంటి అవకాశం ఉంది. తృతీయాధిపతి అయినటువంటి బుధుడు నీచయందు ఉండడం చేత సోదర దేశముతో కలహ వాతావరణం కలుగుతుంది. సరిహద్దులు ఉద్రిక్తంగా ఉంటాయి. సైన్యం అప్రమత్తత తగ్గుతుంది. చొరబాట్లు పెరుగుతాయి. చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ రాశి ఉండడం చేత గృహ నిర్మాణ పథకాలు మందకొడిగా సాగేటువంటి అవకాశం కూడా ఉంది. నూతన ప్రాజెక్టులు మందగిస్తాయి. వాహన ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. ఇస్రో ఖ్యాతి మందగించేటువంటి అవకాశం ఉంది. అపజయాలను ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. వృద్ధులకు కష్టకాలం, వాహన ప్రమాదాలు పెరుగుతాయి. పంచమాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానం అందుండడం చేత ప్రజలు సంతానవంతులు అవుతారు. రికార్డు స్థాయిలో శిశుజననాలు పెరుగుతాయి. పాలన ప్రజారంజకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. షష్ఠాధిపతి అయినటువంటి గురుడు స్వక్షేత్రమందు ఉండడం చేత సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. యుద్ధ వాతావరణం అలముకునేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రభుత్వంపై అప్పుల బాధ పెరుగుతుంది. ప్రజలు వ్యాధి పీడితులు అవుతారు. నూతన వ్యాధులు విజృంభిస్తాయి. ప్రభుత్వం బడ్జెట్ పెంచవలసినటువంటి అవకాశం ఉంది. షష్ఠశనిచే శత్రువులను విజయవంతంగా తిప్పికొడతారు. షష్ఠకేతువుచే దేవతల సందర్శనం తగ్గుతుంది. దైవభక్తి తగ్గుతుంది. దేవాలయాల యందు అలజడి వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది. సప్తమాధిపతి అయినటువంటి శని షష్ఠ స్థానం అందుండటచే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గేటువంటి అవకాశం ఉంది. కుటుంబ కలహాలు పెరుగుతాయి. విడాకులు కేసులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కులాంతర మరియు మతాంతర వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంది. విదేశీయులతో వివాహం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక అష్టమాధిపతి అయినటువంటి శని షష్ఠ స్థానం అందునుడిచే ప్రజల జీవన ప్రమాణం, ఆయు ప్రమాణం తగ్గుతుంది. అష్టమ శుక్రునిచే స్వల్ప ఆయుర్దాయం కలుగుతుంది. వాహన ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంది. నవమ అధిపతి అయినటువంటి గురుడు స్వక్షేత్రమునుడి చేత పాలకులు విదేశీ పర్యటనలు ఎక్కువగా చేస్తారు. పర్యాటక రంగం అభివృద్ధిలో ఉంటుంది. నిరుద్యోగులు విదేశీ ఉద్యోగులు పొందుతారు. మన దేశ వస్తువులు విదేశాలకి ఎగుమతి అయ్యేటువంటి అవకాశం ఉంది. విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. దశమాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానం ఉండడం చేత నిరుద్యోగులు ఉద్యోగాలను పొందగలరు. నూతన పరిశ్రమలు ఏర్పాటవుతాయి. మంత్రివర్గం సుస్థిరంగా ఉంటుంది. లాభాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ రాశి నుండి చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. నూతన పనులు వేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ప్రజామోదం తగ్గుతుంది. రక్షణ రంగం పటిష్టం కాగలదు. వ్యయాధిపతి బుధుడు నీచ ఉండడం చేత ప్రభుత్వాల వ్యయము నియంత్రణలో ఉండేటువంటి అవకాశం ఉంది.
భారతదేశాన్ని జరిగేటువంటి ముఖ్య విశేషాంశాలను మనం పరిశీలించినట్టయితే మరి ఏప్రిల్ 6వ తారీఖు నుంచి జూన్ 30 వరకు కూడా గ్రహస్థితులను అనుసరించి దేశమంతటా కూడా మంచి వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, ప్రభుత్వం ప్రజామోదం పొందుతుంది, సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కలుగుతుంది, యుద్ధ వాతావరణం ఉంటుంది, ఇస్రో ఖ్యాతి తగ్గుతుంది, అపజయాలు కలుగుతాయి. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా భారతదేశాన్న కులాతీత మతాతీత వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. ప్రభుత్వాలు ప్రజల మన్ననలు పొందుతారు, తుఫాన్ల భయం ఉంది, వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి, రక్షణ రంగం పటిష్టం కాగలదు, విదేశీ కంపెనీలు రాక ఎక్కువ అవుతుంది, ప్రజలు కామాసక్తులై ఉంటారు, సుఖవ్యాధులు విజృంభిస్తాయి, ఇస్రో ప్రమాద గంటికలు మోగించేటువంటి అవకాశం ఉంది, హేతువాదం పెరుగుతుంది. అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు చూసినట్టయితే దేశమంతటా కూడా సుఖ సంతోషాలు వెలువరిస్తాయి, ఆర్థిక కుంభకోణాలు పెరిగేటువంటి అవకాశం ఉంది, విదేశీ ప్రయాణాలు పెరుగుతాయి, ధన ప్రవాహం పెరుగుతుంది, ప్రభుత్వాలు నూతన పథకాలను ప్రవేశపెడతాయి, రైల్వేలకు మంచి కాలం, అభివృద్ధి పదాలను కొనసాగేటువంటి అవకాశం ఉంది, భారత ద్రవ్య విధానంలో మార్పులు కొనసాగుతాయి, ప్రభుత్వాలు నిజాయితీగా పరిపాలన కొనసాగిస్తాయి, విమాన నౌకా ప్రమాదాలు ఉన్నవి, అలాగే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గుతాయి, బంగారం వెండి లోహాల రేట్లు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక 2020 జనవరి 1 నుంచి మార్చి 24 వరకు చూసినట్టయితే స్వదేశీ ఉద్యమాలు పెరుగుతాయి, హిందూ ధార్మిక సంస్థల ప్రభావం తగ్గుతుంది, హేతువాద దృక్పథం పెరుగుతుంది, దొంగ స్వామీజీలు జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది, సినీ పరిశ్రమ మందకొడిగా ఉంటుంది, ప్రముఖ సినిమా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం ఉంది, విదేశీయులు పర్యటనలు పెరుగుతాయి, విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది, రిజర్వ్ బ్యాంకు కొందరు సంస్కరణలు చేస్తారు, వడ్డీ రేట్లు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. శ్రీ వికారనామ సంవత్సర మరి నక్షత్ర రీత్యా ఫలితాన్ని చూసినట్టయితే అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వారికి అర్ధలాభము, భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాల వారికి మనస్తాపము, కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వారికి రాజపూజ్యము, రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రాల వారికి యుద్ధ భయం కలిగేటువంటి అవకాశం ఉంది, మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రాల వారికి భూషణ లాభము, ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి రోగభయము, పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వారికి ఆయుష్యము కలిగేటువంటి అవకాశం ఉంది. మరి శ్రీ వికారనామ సంవత్సరంలో మరి నవనాయక ఫలితాలను మనం పరిశీలించినట్టయితే ఈ సంవత్సరం శ్రీ వికారనామ సంవత్సరంలో రాజు శని. మరి ఈ సంవత్సరానికి రాజు శని అవడం చేత జనులందరూ కూడా చోర, అగ్ని, శస్త్ర బాధల చేత పీడింపబడతారు, పంటలు స్వల్పంగా పండుతాయి, అల్పవృష్టి కలిగేటువంటి అవకాశం ఉంది. మంత్రి రవి, ఈ సంవత్సరానికి మంత్రి రవి అవడం చేత మంత్రివర్గం పరస్పర విరోధాన్ని కలిగి ఉంటుంది, అనావృష్టి కలిగేటువంటి అవకాశం ఉంది, జనులు అధర్మపురులై ఉండేటువంటి అవకాశం ఉంది. సేనాధిపతి కూడా శని, ఈ సంవత్సరానికి సేనాధిపతి శని అవడం చేత పాలకులు అధర్మపురులై ఉంటారు, సైన్య వృద్ధి లేకుండా ఉంటుంది, జనులు పాపకృత్యాలు ఆచరిస్తారు, అన్యోన్య కలహం కలిగి ఉంటారు. సస్యాధిపతి బుధుడు, ఈ సంవత్సరానికి సస్యాధిపతి బుధుడు అవడం చేత మధ్యమ వర్షాలు కలుగుతాయి, స్వల్ప సస్యములు ఫలించేటువంటి అవకాశం ఉంది, వాయుపీడిత మేఘాల వలన జనులు భయపీడితులయ్యేటువంటి అవకాశం ఉంది. ధాన్యాధిపతి చంద్రుడు, ఈ సంవత్సరం ధాన్యాధిపతి చంద్రుడు అవడం చేత ఆవులు సమృద్ధిగా పాలిస్తాయి, జనులు వ్యాధులు లేని వారు అవుతారు, దేశం సుఖవంతం అవుతుంది, వర్షాలు అధికంగా కురిసేటువంటి అవకాశం ఉంది. అర్ఘాధిపతి శని, ఈ సంవత్సరానికి అర్ఘాధిపతి శని అవ్వడం చేత నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. మేఘాధిపతి శని, ఈ సంవత్సరానికి మేఘాధిపతి శని అవడం చేత ఖండవృష్టి కలుగుతుంది, పంటలు మధ్యమంగా ఉంటాయి, వెలలు తగ్గుతాయి, దేశ క్షేమంగా ఉంటుంది, ఆరోగ్యం కలుగుతుంది. రసాధిపతి గురుడు, ఈ సంవత్సరానికి రసాధిపతి గురుడు అవడం చేత సస్యానుకూల వర్షాలు కలుగుతాయి, వృక్ష పంటలు ఫలవంతం అవుతాయి, దేశక్షేమం ఆరోగ్యంగా కలుగుతుంది. నీరసాధిపతి బుధుడు, ఈ సంవత్సరానికి నీరసాధిపతి బుధుడు అవడం చేత నవరత్నాల వృద్ధి కలుగుతుంది, వివిధ ధాన్యాలు సమృద్ధిగా ఫలించేటువంటి అవకాశం ఉంది. ఇక ఉపనాయక నిర్ణయం చూసినట్టయితే పురోహితుడు బుధుడు, పరీక్షకుడు కుజుడు, గణకుడు గురుడు, గ్రామపాలకుడు శని, దైవజ్ఞుడు శని, రాష్ట్రాధిపతి శని, ఉద్యోగాధిపతి రవి, గజాధిపతి బుధుడు, పశ్చిమాధిపతి శని, దేవాధిపతి బుధుడు, పురుషాధిపతి శని, గ్రామాధిపతి చంద్రుడు, వస్త్రాధిపతి గురుడు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, జంగమాధిపతి బుధుడు, సర్పాధిపతి గురుడు, మృగాధిపతి శని, శుభాధిపతి శని, స్త్రీలకధిపతి శని, అశ్వాధిపతి రవి. మరి ఈ విధంగా నవనాయక ఉపనాయక నిర్ణయం అనంతరం మరి ఈ సంవత్సరం మకర సంక్రమణ పురుష లక్షణాన్ని కూడా మనం పరిశీలిద్దాం. మరి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారనామ సంవత్సర పుష్య బహుళ పంచమి మంగళవారం అనగా అది 14/1/2020 రాత్రి 2:12 పుబ్బా నక్షత్ర శోభన యోగ కౌలవకరణ తులాలగ్నమందు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అందుచేత మరి ఇది 15/1/2020 తేదీ సంక్రాంతిగా పిలువబడుతుంది. మరి ఈ సంక్రాంతి పురుషుడు మందాకిని నామంతో పిలువబడుతున్నాడు, వరాహ వాహనం మీద ఎక్కి ప్రయాణిస్తున్నాడు.
మరి యొక్క సంక్రాంతి పురుషుడి లక్షణాన్ని బట్టి మరి ఫలితాన్ని మనం పరిశీలించినట్టయితే మందాకిని నామం వల్ల రాజులకు అరిష్టం, కుంకుమ స్నానం చేయటం వల్ల శుభం, అలాగే పసుపుతోటి వస్త్రాన్ని ధరించడం వల్ల యుద్ధ భయము, కుంకుమ గంధాన్ని ధరించడం వల్ల స్త్రీనాశనము, పగడ పుష్పాలను ధరించడం వల్ల ఆకలి భయం, వెండి ఆభరణాలను ధరించడం వల్ల ధరల అధికము, రాగి పాత్రలో మరి ఉండటం వల్ల లోహనాశనము, ఆహార భక్ష్యం వల్ల ప్రజాపీడ, మామిడి ఫలాన్ని మరి ధరించడం వల్ల స్వీకరించడం వల్ల నటులకు అరిష్టము, కత్తి ఆయుధాన్ని ధరించడం వల్ల క్షత్రియనాశనం, పీతచత్రం వల్ల శుభము, వరాహ వాహనం వల్ల రాజపీడ. ఇక లజ్జాముఖావస్థ వల్ల వర్షాలు అధికంగా ఉంటాయి, కూర్చుని ఉండేటువంటి చేష్ట వల్ల మధ్యమంలో ఉన్నటువంటి ధరలు ఉంటాయి, ఉత్తర దిక్కు ప్రయాణం వల్ల ఉత్తర దేశాలకు అరిష్టము, పంచమి తిథిలో జయము, బుధవారం వల్ల సువృష్టి, పుబ్బా నక్షత్రం వల్ల ఉపద్రవము, శోభన యోగం వల్ల శుభము, కౌలవకరణం వల్ల శుభము, రాత్రి కాలంలో ప్రవేశించడం వల్ల గోపాలులకు నాశనము, తులాలగ్నం అవటం వల్ల అపాయము, 27వ ముహూర్తంలో ప్రవేశించడం వల్ల పుత్రులకు నాశనము, అలాగే పుష్యమాసం వల్ల సుభిక్షము కలిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ విధంగా మరి యొక్క శ్రీ వికారినామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ఇంతటితో ముగిద్దాం. మరి ఈ రాశి ఫలితాల కోసం, పంచాంగ విషయాల కోసం నాచే రచించబడిన శ్రీ వికారినామ సంవత్సర భవిష్య పంచాంగం 2019-2020 మార్కెట్లో అన్ని బుక్ షాపులు లభిస్తుంది, సేకరించండి. అలాగే మరి విపులమైనటువంటి చర్చ కోసం, మరిన్ని విషయాల కోసం, జ్యోతిష వాస్తు పరమైనటువంటి అంశాల కోసం మా యొక్క భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.